జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఒకటి తీసుకువచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఏ మాత్రం మిస్ అవ్వకుండా న్యూస్ అంతా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఇంకా అసలు విషయానికి వచ్చే ఇన్ని రోజులు కూడా భారతీయ జనతా పార్టీపై ఆకులు చవాకులు పేలినటువంటి ఈ రాహుల్ గాంధీ ఇప్పుడు తన మనసులో ఉన్న మాటనైతే బయట పెట్టాడు. ఇంతకో ఏంది ఆ మాట అనేది చెప్తా. మీకు అనిపిస్తుంది నీ బతుకు జడ అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆలోచనలో ఎంత కుట్ర ఉన్నదో అనుకోకుండా ఈ రాహుల్ గాంధీ బయటకైతే చెప్పేసినాడు. ఇంకా అసలు విషయానికి వచ్చే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ మీద అలాగే ప్రధాని మోడీ గారి మీద చేసిన తప్పుడు ప్రచారాలు ప్రపంచంలో ఇంకెవరు కూడా చేసి ఉండరు. భారతీయ జనతా పార్టీ కనుక గెలిస్తే ఇక రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చేస్తారని చెప్పి అలాగే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఈ రిజర్వేషన్లు అయితే ఎత్తేస్తారని ఇక ప్రధాని నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా ఎన్నికైతే ఇకపై దేశంలో ఎన్నికలు కూడా జరగవని రిజర్వేషన్లు ఎత్తివేయడం కోసం ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని సైతం మారుద్దామని చెప్పేసి అనుకుంటున్నాడని చెప్పి ఈ కాంగ్రెస్ నేత అయినటువంటి 55 ఏళ్ల యువనేత ఎవరో ఈ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ప్రచారం చేసినాడు. తెలుసు కదా మీకు అందరికి కూడా. మీరు కూడా ఎన్నో వీడియోలు మీరు చూసుంటారు, అలాగే న్యూస్లో మీరు చదివి ఉంటారు. అంతేందుకు మన న్యూస్ అఖండాలోనే దీనికి సంబంధించి ఎన్నో పదుల సంఖ్యలో వీడియోలు కూడా మనం చేసినాం. ఇక ఈ రాహుల్ గాంధీతో పాటు ఇతర ఇండీ కూటమి నేతలు అంటే ఈ కాంగ్రెస్ కూటమి నేతలు అంటే ఇలా తోక పార్టీలు ఉన్నాయి కదా ఓళ్ళు, అలాగే ఈ సోకాళ్ళ మేధావులు, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, అలాగే ఈ సూడో సెక్యులర్ మీడియా వీళ్ళంతా కలిసి ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఎంత ప్రాధాన్యతనిచ్చినారంటే అయ్యో పాపం పసిబిడ్డ కదా కాళ్ళు కింద పెడితే ఆడ కందిపోతాయి అన్నట్టుగా ఆ మాదిరిగా ఈయన నెత్తిని పెట్టుకుని ఊరేగినారు వీళ్ళంతా కలిసి. ఆ మాదిరిగా ప్రాధాన్యతనిచ్చే పెద్ద ఎత్తున ప్రచారం కూడా కల్పించినారు. ఇక అందరూ కూడా ఏంటంటే బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని చెప్పి మాట్లాడుతుండడంతో మెజారిటీ ప్రజలు అది నిజమనుకుని నమ్మినారు కూడా. అంతే కదా, ఇంతమంది పెద్ద ఎత్తున అది కదా ముడ్డికి కదా డబ్బా రేకులు కట్టుకుని డమ్మా 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 అని వాంచుకున్నట్టు ఎవడు బట్టి అదే మాట మాట్లాడుతూ ఉంటారు. ఇట్ట చూసేదే ఎందుకంటే మీడియాను కొనేసి ఉంటారు డబ్బులు ఇచ్చి పెద్ద ఎత్తున. ఇంక ఈ సూడో సెక్యులర్ మేధావులంతా అయ్యే మాటలు మాట్లాడతారు. ఏం చేస్తారు పాపం ఆ అమాయకులు చాలా వరకు నమ్మినారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఇదే. దీంతో వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలకు ప్రజలు కూడా చాలామంది అది నిజమని చెప్పి నమ్మినారు. నమ్మడమే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఇండీ కూటమికి ఓట్లు కూడా వేసినారు. ఇంకొక విషయం ఏంటంటే నేను చాలాసార్లు కూడా చెప్పిన కుటుంబానికి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తామని చెప్పి అది పనిగా ఏది ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఇతర తప్పుడు ప్రచారాలు కూడా చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించి సాక్షాత్తు ఈ 55 ఏళ్ల యువనేత అయినటువంటి ఈ రాహుల్ గాంధీనే ఇంత బొడుగు అట్టముక్కలన్నీ కొట్టి ఇదిగో నాయన మీకు ఇంత డబ్బులు ఇచ్చామని చెప్పేసి పెద్ద ఎత్తున అందరినీ కూడా ప్రలోభ పెట్టి అందరినీ పెద్ద ఎత్తున అయితే మోసం చేశాడు. ఇదంతా కూడా మీరు ఎన్నోసార్లు చూసినారు. అయితే కొద్దిలో ఈ భారతీయ జనతా పార్టీ తప్పించుకొని అదేదో అన్నట్టు గెడ్డబడి 240 స్థానాలను తెచ్చుకోగలిగింది. అలాగే తమ మిత్రపక్షాల సాయంతో మూడోసారి అయితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. లేకపోతే వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలకు బీజేపీ అయితే ఎప్పుడో ఎత్తిపోయిండు. అది ఆ మోడీ గారు చేసిన అభివృద్ధి, అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో పథకాలు వీటిలన్నిటి పుణ్యం అని చెప్పేసి ఆ స్థానాలు వచ్చినాయి. లేకపోతే వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారాలకు ప్రపంచంలో ఇప్పుడేది అమెరికా అధ్యక్షుడు రేస్లో ఉన్నాడు కదా ట్రంప్, ఆయన కూడా గెలిచినాడు. ఆ స్థాయిలో వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేశారు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఏంటంటే తన మనసులో ఉన్న మాటను బయట పెట్టాడు. అమెరికా పర్యటనలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈ పోతమ్మ కూడా అమెరికాకు పోయినాడు, మీకు తెలుసో లేదో. అక్కడ ఉన్నటువంటి ఈ రాహుల్ గాంధీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలిసిన, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను తొలగించాలనుకుంటోంది. విన్నారా? వినపడింది మీకా? ఏమని? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను తొలగించాలనుకుంటోంది అంటూ తనకు తెలియకుండానే తన మనసులో మాటనైతే బయట పెట్టేసినాడు. చూడండి, ఇట్లాంటి వాళ్ళు మళ్ళా ఇంకొకరిని మళ్ళీ యదవలు చేసేదానికి విపరీతంగా ప్రయత్నాలు చేస్తారు. ఆలోచించండి ఒకసారి. ఇన్నాళ్ళు దేశంలో కులగణన చేయాలా, సంపద డిస్ట్రిబ్యూట్ చేయాలంటూ సొల్లు వాగినటువంటి ఈ రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళగానే ఒక్కసారిగా తన నిజ స్వరూపాన్ని అయితే బయట పెట్టేసినాడు. రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ ఎత్తేస్తుందంటూ తమ అసలు కుట్రనైతే ఎలగక్కినాడు. అంటే నిజానికి రిజర్వేషన్లు ఎత్తేయాలనుకునేది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అయితే ఆ నిందను బీజేపీ మీదకు తోసి మొన్నటి ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ పార్టీ లాభపడింది. అవునా కాదా మీరు చెప్పండి దీన్ని బట్టి. ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినారు.
వెనకబడిన వర్గాలపై, దళితులపై, గిరిజనులపై ఈ రాహుల్ గాంధీ ఒలకబోస్తున్నటువంటి ప్రేమ అంతా నాటకమని రాహుల్ గాంధీ అసలు రంగు ఇప్పుడు బయటపడిందని చెప్పి కేవలం రాజకీయ లబ్ధి కోసమే కులగణన అలాగే ఈ సంపద ఈ డిస్ట్రిబ్యూషన్ అని మాట్లాడుతున్నాడని చెప్పేసి మాయావతి గారు రాహుల్ గాంధీ మీద తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక ఈ రాహుల్ గాంధీ మూలంగా తీవ్రంగా నష్టపోయినటువంటి బీజేపీ మాత్రం ఈ విషయంపై ఈ వీడియో చేసే నాటికి ఇంకా పెద్ద ఎత్తున అయితే స్పందించాల. నిజానికి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చాలా చాలా తీవ్రమైనటి, కానీ ఇటువంటి గొప్ప అవకాశాన్ని బీజేపీ చేతులారా వదులుకుంటా ఉండడం ఇక్కడ దురదృష్టకరం. నేను ఒకటే మాట చెప్తున్నా, ఈ వీడియో అయితే మీరు ఎంతమందికి షేర్ చేస్తారో ఈ లత్కోర్ మాటలు, ఈ లఫంగ మాటలు, ఈ జోటా మాటలు, ఈ డెకాయిట్ మాటలు ప్రతి ఒక్కరికి కూడా తెలియాలా. అసలు స్వరూపం ఏంది, అసలు దొంగలు ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలియాలా. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు ఈ వీడియోకి టాంగమని ఒక లైక్ కొట్టడంతో పాటు మీరు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎంతమంది అయితే బీజేపీ వ్యతిరేకంగా ఏది రిజర్వేషన్లు రద్దు చేస్తారని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి ఎంతమంది అయితే విన్నారో అసలు దొంగలు ఎవరో వాళ్ళందరికీ కూడా తెలియాలంటే ఈ వీడియో అందరికి కూడా షేర్ చేయాలా. ఆ బాధ్యత మీదే స్వామి, మీదే తల్లి, మీరే ఆ బాధ్యత తీసుకోవాలా. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి ఎన్నో అమూల్యమైన విలువైన ఇంట్రెస్టింగ్ వార్తలు మీరు పొందాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. అప్పుడు మేము ఎన్ని వీడియోలు చేస్తే అన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.